ప్రార్థన తీసుకున్నాం. ఇక్కడ సొలొమోను చేసిన ప్రార్థన గురించి మనం ధ్యానిద్దాం. సొలొమోను వయసు దాదాపు 20 సంవత్సరాలు. ఈ అధ్యయనంకి చిన్న వయసులో దావీదు తర్వాత దావీదు సింహాసనాన్ని అధిష్ఠించాడు. కానీ బాలుడు అయితే మరి ఇప్పుడు ఇంత గొప్ప రాజ్యాన్ని మరి ఏ విధంగా నేను నడిపించాలి అనేది ఇతనికి భయం వేసింది. చిన్న పిల్లడు కదా, బాలుడు కదా, కాబట్టి అతను ప్రార్థన చేస్తుంది. అయితే అతని వయసు చిన్నవాడే కానీ ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలోకి వచ్చేటప్పటికి 20 సంవత్సరాల ప్రాయంలోనే యవనస్తుడు, మరి ఈ రోజుల్లో అయితే యవనస్తుడు ఇద్దరిలో చేస్తారు. కానీ సొలొమోను దేవునికి నమ్మకంగా జీవించిన వాడు. చూడండి, 4వ వచనంలో గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమైందని కనుక బలు అర్పించే రాజు అక్కడికి పోయి ఆ బలు కూర్చున్న మీద 1000 దాన బలులను అర్పించాను. చూసారా, సాక్రిఫైస్ ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంటారు. కాబట్టి దేవునికి బలు అర్పించిన వాడు, దేవుడు ఆయనను మెచ్చడానికి, దేవుడు ఆయనకు ప్రత్యక్షమై కోరుకోవడానికి కారణం ఏంటంటే ఆయన చేసిన ఈ పని. కాబట్టి బరువులు అర్పించారు, కోరిగాలుగా 1000 బరువులను అర్పించినట్లుగా 1000 దాన బలులు అర్పించాడు. అంత మాత్రమే కాదు, దేవుడిని ఆయన ఆరాధించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే బరువులు అర్పించాడో, ఎప్పుడైతే గిబియోనులో దేవుని ఆరాధించాడో దేవుడు ఆయనకు ప్రత్యక్షమవుతాడు. అయిన తర్వాత 3వ వచనంలో గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై 5వ వచనం, నేను నీకు దేవుని ఇష్టానికి ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవయ్యాడు. ఎంత మంచి, నీకు ఏమి ఇష్టమో ఏదైనా కూడా అతనికి ఇచ్చేస్తాను నాకు దేవుడు. అదే మనమైతే అడిగారు ఆ రోజుల్లో రాజులు ఏమడుగుతారంటే అయితే దీర్ఘాయం అడుగుతారు, లేదంటే శత్రువుల ప్రాణాన్ని అడుగుతారు, లేకపోతే ఇంకేం అడుగుతారు, ఐశ్వర్యం అడుగుతారు. ఈ 3 తప్ప ఇంకేమీ అడగారు. అయితే ఐశ్వర్యంలో నాకు కావాలి, బంగారం వెండి ధన సంపదలు కావాలి బాబా అని ప్రార్థన చేయవచ్చు. అలా చేయలేదు. లేదంటే నాకు ఎక్కువ కాలం, దీర్ఘకాలం, నేను వృద్ధాప్య వరకు, నిండు ముసలి వరకు నేను బ్రతకాలి, నాకు దీర్ఘాయువు అని అడగలేదు. 3వది, నాకు శత్రువుల ప్రాణం కూడా అడగలేదు. ఏమిటంటే నాకు జ్ఞానం అనుగ్రహించని అడిగాడు. చూడండి, ఎప్పుడైతే ఈ మనం చేశాడో దేవుడు కొన్నిసార్లు మనం ఆయనకి ఇష్టంగా జీవిస్తే ఆయన మనకు ఏమడినా అనిస్తాడు. మనం ఆయనకు ఇష్టపూర్వకంగా యేసుప్రభువు మంచి తండ్రి అంటాడు, ఏ నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తాను. దేవుడు మనల్ని ఎంతో ఆనందిస్తే, దేవుడికి ఇష్టానుసారంగా మనం జీవిస్తే, మనం ఏదైనా సరే ఆయన మనకి ఇస్తాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం, మనం ఏదైనా కూడా ఆయన ఇస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నాయకుడు నీ యందు నా మాటలను నిలిచుకునే నీకు ఏది ఇష్టమో అది మీకు నాకు చూసారా. నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. అంటే దేవుడిలో మనం ఉండాలి. ఒకటి, దేవుడిలో మనం జీవించాలి, దేవుడిలో కొనసాగాలి. రెండవది ఆయన మాటలు, అంటే ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే ఈ 2 ఉంటాయో మనం ఆయనలో, ఆయన మనలో నిలిచి ఉన్నామంటే నీకు ఏది ఇష్టమో అడగండి, నేను నీకు ఇస్తాను. సొలొమోను దేవుడు అన్నాడు, నీకేం కావాలి బిడ్డ, నువ్వు కోరుకో, నీ కోరుకున్నా నీకు ఇస్తాను అని అడిగాడు. మళ్ళీ కోరుకుంటే మనం ఏం కోరుకునే వాళ్ళము కానీ సొలొమోను ఆయన కోరుకోలేదు. దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తున్న సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై, దేవుడు ఎవరు పడితే వాళ్ళకి ప్రత్యక్షం కాదు. ఎవరు పడితే వాళ్ళకి నువ్వు కోరుకో, నీకు ఇష్టమైన నేను ఇస్తానడు. ఎవరైతే దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తారో, ఎవరైతే ఆయన మాటలు వాక్య ప్రకారం జీవిస్తారో వారికి మాత్రమే. చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇవే మాట్లాడతాయి. 1 యోహాను 5:14, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేనగా ఆయన చిత్తానుసారంగా ఆయన ఏది అడిగినామో ఆయన మనల్ని ఆలకించినది. మనం ఏమడిగినా సరే మనల్ని ఆలకిస్తాడు. మీరు ఏదన్నా అడగండి, ఎప్పుడంటే ఆయన చిత్తానుసారంగా అడగాలి. ఏది పడతారు ఆయన చిత్తంలో లేనివి, ఆయన వాక్యానుసారం కానివి అట్లా నాకు దేవుడి పడు. కాబట్టి ఆయనకు వాక్య ప్రకారం అడగాలి, ఆయన చిత్తాన్ని అడగాలి. ఇది దేవుడి చిత్తమే.
నేను ఈ ప్రార్థన చేస్తున్నా, ఇది దేవుడి చిత్తమని బలంగా నమ్మితే అది నీకు ఇస్తాయి. కానీ మనం అలా కొన్నిసార్లు మనం ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవుని చిత్త ప్రకారం ఉండదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయదు మత్సరపడదు కానీ సంపాదించలేదు, కొట్లాడుతూ యుద్ధం చేయదు కానీ దేవుని అడగకుండా మీకేమీ దొరకదు. మనకున్న సమస్య ఏంటంటే ఒకటి దేవుని అడగం. మొత్తం 7 ఉంది, అడుగుడి మీకు ఇవ్వడం, వెదకుడి మీకు దొరకదు. కాబట్టి దేవుని అడిగితే మనకు దొరుకుతుంది. కానీ మన సమస్య ఏంటంటే ఒకటి దేవుని అడగడం. అది మొదటి సమస్య. ఇక రెండవ సమస్య ఏంటంటే 3వ వచనం, మీరు అడిగినను మీ భోగాలను వినియోగించుకొని దురుద్దేశంతో అడుగులు కనుక మీకు ఏమి దొరకదు. దురాశతో, సెల్ఫిష్ ప్రేయర్స్ అంటారు, స్వార్థపూరితమైన ప్రార్థనలు, దేవుని చిత్తానుసారం కాని ప్రార్థనలు, దేవునికి ఇష్టం కాని ప్రార్థనలు, దేవుని వాక్యానికి విరుద్ధమైన ప్రార్థనలు మనం ఎన్ని చేసినా సరే వాళ్ళ ప్రార్థన ఆలోచించాలి. దీన్ని బట్టి చూస్తే ఇవన్నీ ఆలోచిస్తే మరి యోహాను 15:7 కానీ, యాకోబు మనం చదివిన 4:2 కానీ, లేకపోతే మొదటి యోహాను 5:14 ఈ 3 చూస్తే దేవుని ఇష్ట ప్రకారంగా మనం జీవిస్తే, ఆయన సంతోషపరిస్తే దేవుడు మనం ప్రతి ప్రార్థన ఆలోచిస్తాడు, తప్పనిసరిగా ఆలోచిస్తాడు. ఎందుకు మన ప్రార్థనలు దేవుడు ఆలోచించట్లేదు? ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థిస్తున్నాం కదా అంటే, మరి ఇప్పుడు ఆయన వాక్యం మనం ఉండట్లేదా, లేకపోతే మనం ఆయనని నిలిచి ఉండట్లేదా, లేకపోతే దురుద్దేశంతో భోగనిమిత్తమై అడుగుతున్నామా, లేకపోతే అసలు అడగడం లేదా, లేకపోతే 5:14 ఆయన చిత్తానుసారంగా మనం అడగడం లేదా, మనం పరీక్షించుకోవాలి. అయితే సొలొమోను ఎలాంటి వాడంటే ఆత్మీయమైన ఉన్నతమైన స్థితికి వచ్చాడు. నిజంగా చిన్న వయసులో 20 సంవత్సరాల వయసులోనే దేవుడు మరి దేవుని యొక్క విశ్వాసం వచ్చాడు, దేవునికి ఇష్టం వచ్చాడు, ఇష్టం రీతిలో దేవుడు మెచ్చే రీతిలో అతను బ్రతికాడు. దేవుడు అంగీకరించాడు అతన్ని. దేవుడు అతను అంగీకరిస్తే దేవుడు అతని ప్రార్థన అంగీకరిస్తాడు కదా. అయ్యను దేవుడు అంగీకరించలేదు, అతని అర్పణను అంగీకరించలేదు. కాబట్టి అర్పణ ముఖ్యం కాదు. హేబేలును దేవుడు అంగీకరించాడు కాబట్టి హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. దేవుడు మనల్ని అంగీకరిస్తే అప్పుడు మన ప్రార్థనలు కూడా అంగీకరిస్తాడు. దేవుడు సొలొమోనును అంగీకరించాడు. మా మొదటి రాజులు కూడా వచ్చాయి. 5వ వచనం, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను దేవుని నుంచి నీకు ఇష్టము దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవియగా, సొలొమోను ఇలా మనం చేశాను, నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన కనుక నీవు అతని. ఇంతకన్నా ముందు కొన్నిసార్లు దేవుడు వాళ్ళు అడగమన్నప్పుడు నేను తర్వాత చెప్తున్నాను, దేవుడు నీకు ఏం కావాలి, నువ్వేం అడుగుతున్నావు అన్నప్పుడు మనం ఏం అడగాలంటే సరి అయినా అడగాలి. సరి అయిన అడగకపోతే దేవుడు ఇవ్వడు. చూడండి, మార్కు సువార్త మనకు గుర్తొస్తుంది 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో దేవుడు ఇద్దరు అడుగుతున్నాడు, బిడ్డలారా నేను నీకు ఏం చేయాలి, నువ్వేం అడుగుతున్నావు, నేను నీకు ఏం చేయాలన్నప్పుడు వ్యర్థమైన వాటిని అడుగుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం, జబదయి కుమారులైన యాకోబును యోహాను గురించి బోధకుడా మేము అడుగుదల నీవు మాకు చేయకూర్చున్నావు చెప్పగా, ఆయన నేను మీకు ఏమి చేయకూర్చున్నారని వారిని నేను మీకు ఏం చేయాలనుకుంటున్నారు, ఎంత మంచి అవకాశం వ్యక్తి. సరే మీరు అడుగుతున్నారు కదా నేను చేస్తాను, మీకు ఏం చేయలేదా అంటే మీకు ఏం కావాలయ్యా మీరు అడిగినట్టే వాళ్ళ అడుగుడు చూసారా, అది కొంతమంది అడిగారు దేవుని చిత్తంలోని కాని అడిగారు. చూసారా, చూడండి 35 చదువుతారు, వారు మీ మహిమయందు మీ కుడి వైపు ఒకడును మీ ఎడవైపు ఒకడు కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పి. చూసారా, అంటే ఇప్పుడు 12 మందిలో ఇద్దరు వనదములు ఇద్దరే, ఒకరు ఎడవైపు ఒకరు కుడి వైపు, మీద 10 మంది వెళ్ళిపోవాలి అంటే నేను నిలబడాలి. ప్రభు ఇంకా ఒకడు కుడి వైపున మా అన్నదమ్ములను కుడి వైపు తెలుసుకో, మిగతా వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఇది సెల్ఫిష్ ప్రేయర్, స్వార్థమైన పూర్తమైన ప్రార్థన, తమ తాము హెచ్చించుకునే ప్రార్థన. వాళ్ళ అపోస్తలులే శిష్యులే, మరి అయినా సరే వాళ్ళ ప్రార్థనలు దేవుడు తిరస్కరించారు. మీరు ఏమడుగుతున్నారో మీకు తెలియదు. నాకు తర్వాత వచ్చిన 38, యేసు మీరు ఏం అడుగుతున్నారో మీకు
తెలియదు. కొన్నిసార్లు మనం ఏమడుగుతామో మనకు తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. సంఘ ప్రార్థన వచ్చి కానీ వ్యక్తిగతంగా కానీ ఏదేదో మాట్లాడతాం, ఏదో అడుగుతాం కదా. ఇప్పుడు యాకోబు, యోహాను, యేసు వారి శిష్యులైతే కూడా వారు ఏమడగాలో కూడా వారు తెలుసుకోలేక స్వార్థపూర్వకమైన ప్రార్థనలు, తమ తాము హెచ్చించుకునే ప్రార్థనలు, అలాంటి ప్రార్థనలు దేవుడు జవాబు ఇవ్వడు. అదే అధ్యాయంలో యేసు ప్రభువు ఇంకొక వ్యక్తిని అడిగాడు, నేను నీకు ఏం చేయాలనుకుంటున్నాను. చూడండి ఆ మాటలు 51వ వచనం. యేసు, నేను నీకు ఏమి చేయబోతున్నానని మన అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో ఇప్పుడు జెబెదయి కుమారులు అడిగాడు, నీకు ఏం కావాలని అడిగాడు. వాళ్ళు సరైన అడగలేదు, అవకాశాన్ని పోగొట్టుకున్నారు. మరొక వ్యక్తి గుడ్డివాడు గుడ్డి భిక్షుడు బట్టిలో పోయి ఆ దారిలో పోతున్నప్పుడు దావీదు కుమారుడా అంటే దావీదును పేరు పెట్టి అడిగితే ఆయన దావీదు కుమారుడు కనుక దావీదు కుమారుడు యేసు ప్రభువుకి ఎంత ఇష్టమో ఆయన ప్రభువుకు. దావీదు కుమారుడు నన్ను కరుణించినప్పుడు యేసు ప్రభువు వెళ్ళిపోతా ఉన్నాడు, ఇంకా దగ్గరగా క్యాండిల్ వేస్తున్నాడు. అంటే యేసు అతని ప్రార్థనలో యేసు ప్రభువుని ముందుకు వెళ్ళే ప్రభువును ఆమె వెనక్కి వెళ్ళినట్టు చేశాయి. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను నీకు ఏం చేయాలి. యేసు ప్రభు వారికి తెలుసు అతనికి ఏం కావాలంటే ఆయన అడుగుతాడు. ఆయన మనం అడగాలి. యేసు ప్రభు తెలియదు అతనికి ఏం కావాలి. మీరు అడగకముందే మీ అక్కర్లను మీ పరలోక తండ్రికి తెలియదు. మరి తెలిసినప్పుడు ఇవ్వచ్చు కదా. ఇవ్వడం వెలుగు ఇవ్వడంటే మనం అడగాలి. అడగండి అమ్మాయి భోజనం అడగాలన్నమాట. కాబట్టి అడిగేది కూడా సరిగ్గా అడగాలి. ఒక మంచి అవకాశాన్ని జెబెదయి కుమారులు కొట్టుకున్నారు. ఇప్పుడు ఈ గుడ్డివాడు అడుగుతున్నాడు, నేను నీకు ఏం చేయవచ్చున్నాను అని అడిగినప్పుడు అతను అన్నాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయము చాలా, అంతే, ఇంకేమవుతుంది. ఎంత మంచి ప్రార్థన. మగవాక్యాలు అడగలేదు, రాజుగా అడగలేదు, గొంతుమ కోరికలు అడగలేదు, స్వార్థపూరితమైన కోరికలు అడగలేదు, నాకు కొంత బిల్డింగ్ కావాలని అడగలేదు, సంపద కావాలని అడగలేదు. ఒకవేళ అడిగితే అతను కూడా ఇతర ప్రార్థన కూడా యేసు ప్రభువు రిజెక్ట్ చేశారు. ఇతర ప్రార్థన ఇలాంటి దేవుని చిత్రంలో ఉంది. తగ్గించుకుంటున్నాడు ప్రభు, నాకేముంది నాయన, నేను గుడ్డేవాడాను, నాకు అన్ని తెలియదు. మనం ఇలాంటి ప్రార్థన చేయాలి. ప్రభు నా మనోనేతను అనుగ్రహించు, నీ జ్ఞానం నాకు అనుగ్రహించు, తెలివిని అనుగ్రహించు, దీనత్వంతో మనం ప్రార్థన చేసి చూడండి. మరి అమానవుడైన గుడ్డివాని ప్రార్థన యేసు ప్రభువు అంగీకరించాడు. తర్వాత 24 గంటలు ఉండే శిష్యుల ప్రార్థన ఆయన ప్రోత్సహించాడు. అంటే వాళ్ళ ప్రార్థన దేవుని చిత్తంలో లేని ప్రార్థన, అర్థమైంది. దేవుని చిత్తంలో లేదు, స్వార్థపూర్వకమైన ప్రార్థన. ఇతని ప్రార్థన దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. సొలొమోను ప్రార్థన చేశాడు. సొలొమోను ప్రార్థన మనం చూద్దాం. చూడండి, మరి దేవుని యొక్క కృపను గురించి సొలొమోను అడుగుతున్నాడు. చూడండి 6వ వచనం, మొదటి రాజు 3:6. నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు కలవాడిని ప్రవర్తించదు కనుక నీవు అతని ఎలా పరిపూర్ణ కటాక్షము అగుపరిచి చూసాను. మొట్టమొదటిగా దేవుని యొక్క గుణగణాలు నోడాలి. నా అడగానే దయచేసి వారిని దీవించి వీరు దీవించి ఓ లిస్టు చిత్తామంతా దేవుడిని పెట్టద్దు. అర్థమైందండి. దేవుడి యొక్క గొప్పతనాన్ని మనం కొద్దిగా వర్ణించాలి. ఆయన మంచితనాన్ని, ఆయన సార్వభౌమాధికారాన్ని, ఆయన ఎంత శక్తివంతుడో. ఇక్కడ అంటున్నాడు, నీవు కటాక్షము కలిగిన దేవుడు. ఎంత మంచి మాట. నువ్వు కటాక్షమైన దేవుడు, నువ్వు దయగలిగిన దేవుడు. నా తండ్రిని ఆ సింహాసనంలో కూర్చుంటా చూడు, అతనేటో దయ చూపించిన చూడు, నీ దయ ఎంత గొప్పది. అది మాత్రమే కాదు, అతని సింహాసనం మీద అతని కుమారుడు కూర్చుంటబెట్టి అతని యొక్క మహాత్మను చూపి ఉన్నావు. అంటే దేవా దావీదు సింహాసనాన్ని కూర్చోబెట్టాడు. మరి అది మాత్రమే కాదు, దేవుని యొక్క ఇది దావీదు సింహాసనంలో సొలొమోను కూర్చోబెట్టినది కూడా దేవుని యొక్క గొప్ప కృప. చూడండి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, సమూయేలు 2వ అధ్యాయం 7వ వచనం 12వ వచనం. నీ దినములు సంపూర్ణపడుతున్నప్పుడు నీవు నీ పితరులతో కూడా నిర్మించిన తర్వాత నీ గర్భంలో వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరచెదను. అతడు నా నామం ఘనత కొరకు
సింహాసనం నేను నిత్యంగా స్థిరపరచను. నేను అతనికి తండ్రి నాకు కుమారుడే. సొలొమోను గురించి దేవుడు ముందుగానే దావీదు బ్రతుకున్నప్పుడే చెప్పాడు. కాబట్టి ఆ సన్నివేశాన్ని 2వ సమయంలో 7వ అధ్యాయంలో దాన్ని ఉటంకిస్తున్నాడు. మరి ఇక్కడ మొదటి రాజు 3వ అధ్యాయంలో అతని సింహాసనం మీద, మొదటి రాజు 3:6 చివరి భాగం, అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపినావు. ఏ కృపని? దేవాను ఎంత కృపగల దేవుడు, మహాకృప, మహాప్రేమ, దయాదాక్షిణ్యపరుడు, కటాక్షమైన దేవుడు, సార్వభౌమాధికారంగా ఉన్నాడు. నీవు సర్వశక్తిమంతుడు, నువ్వు ఏదైనా చేయగలవు, నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందో ప్రభు. ఇట్లా దేవుని గుణగణాలు మనకు హెచ్చించాలి. అది ప్రార్థనకు ప్రారంభం. అలా అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించినప్పుడే మనకి, అంటే దేవుడు ఏదైనా చేయగలడు అనే దాన్ని మనం గుర్తిస్తాం. ఇప్పుడు ఆయన ఏంటో, ఆయన ఎంత గొప్పవాడో మనం తెలుసుకుంటే మనం ఆయన అడిగితే ఇస్తాడు. అదేవిధంగా అది మొదటి విషయం. ఇక రెండవది 7వ వచనం, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదును బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించున్నావు. చూసారా ఎంత తగ్గింపు కదా. దేవుని ఎంత మిమ్మల్ని తగ్గించుకుంటే ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగిన సమయం అందు మరి మొదటి పేతురు 5వ అధ్యాయం మాటలు మనల్ని బాగా చేస్తున్నట్లు మనం తగ్గించుకోవాలి. తొందరపడుతున్నారు కొంతమంది, మా పూర్వీకులు రావాలి, మమ్మల్ని అంతా పాడుకుంటలేడు, మాకు వాడుకుంటలేడు, మాకు అవకాశం ఇస్తలేడు, ఓరి కంప్లైంట్. ఎందుకు తొందరగా? అట్లా ఇది కూడా మనం కోరుకోవాలి. మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనం, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు లేకుండి. ఆ సమయం వరకు మనం ఎదుగుతుండాలి. దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. మీరు కూడా పాటలు పాడవచ్చు, మీరు కూడా వాక్యం వినవచ్చు, మీరు కూడా దేవుడు వల్ల పనిచేయచ్చు, మీరు కూడా దేవుడు. అయితే మీరేం చేయాలంటే కనిపెట్టాలి, వేడి చేయాలి, వేడిగా పడతారు, కోరుకోవద్దు. నాకు తీసుకోలేదు, నాకు ఇది ఇస్తలేదు. కొంతమంది నా మీద కంప్లైంట్ చేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు అది ఇస్తలేదు. ఇవన్నీ న్యూ సెన్స్, నాన్ సెన్స్. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టాలి, దేవుని సమయం కూడా కనిపెట్టాలి. ఏదైనా దేవుడు తన సొంత సమయంలో దేవుడు ఇవ్వాలనుకుంటే ఏ మనుషుడు ఆపలేడు, ఏ పాస్టర్ కూడా ఆపలేడు, ఏ బుద్ధులు ఆపలేడు. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ ద గాడ్ కదా. దేవుని చిత్తం మీద, దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు అంటున్నాడు, నేను అవసరము తగ్గించుకుంటున్నాను. ఓ ప్రభా, నేను ఇది అవసరమయ్యాను. అది ఈ యొక్క సొలొమోను ప్రార్థనను దేవుడు ఆలోచించాలంటే కారణం ఏంటంటే సొలొమోను తగ్గించుకున్నాడు. దేవుని కదా, తను తాను తగ్గించుకున్నవారు హెచ్చించబడ్డారు, తను తాను హెచ్చించుకున్నవారు తగ్గించుకున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పై స్థానాన్ని కోరుకోకూడదు. పై స్థానం చేరుకోవాడు ఎలా ఉండాలంటే వేసుకొని చెప్తున్నాడు, కింది స్థానం కూర్చోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎబ్రోన్లో ఒక సేవకైన భక్తులో ముందే ఆయన పిలిపెట్టినవాడు, ఏమిస్తాడు? బాత్రూమ్ శుభ్రం చేయాలి. కాబట్టి దేవుని పనిలో మరి సమయం ఒకదాన్ని తగ్గించుకుంటూ ఉంటే ఏదో రోజు దేవుడు సహాయం చేస్తుంది. కాబట్టి దావీదు సొలొమోను, నేను నీకు అవసరమైన దేవుని అయితే మనం తగ్గించుకోవాలి. అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూడండి, ఎంత తగ్గించుకోవాలి దేవుని అయితే మనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించలేదు. కాబట్టి దేవుడు హెచ్చించాలని కోరుకోవాలి, మనుషులు కాదు. దేవుడైనా హెచ్చించాలంటే ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. నీ దాసునయ్యా, నేను నీకు మా బాధిసనయ్యా. అట్లా మనం వేడుకోవాలి. దేవుడు తగ్గించుకునే వారికి దేవుడు 2 స్థలాల్లో ఉంటారని చెప్పి బయట చెప్తుంది. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయన 2 ఉన్నతమైన స్థలంలో ఉంటారు. ఒకటి, రెండోది ఎక్కడ ఉంటాడు? దేవుడు నివసించే చోట్లు 2. ఒకటి పరలోకంలో ఉన్నతమైన స్థలంలో ఉంటాడు ఒక స్థలంలో. రెండోది ఎవరైతే వెలిగినగిన హృదయం ఉంటుందో వారి యొక్క హృదయాలు వారిపై ఉంటాయి. దేవుడు బిడ్డలను తగ్గించుకోవాలి. చూడండి, అదే 4వ అధ్యాయం 6వ వచనం,
కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారం ఎదిరిస్తాడు, దీనుల కృప అనుగ్రహించును. దీనుడిగా తగ్గింపుగా ఆయన దాసుడయ్యా, నా చేత కాదు ప్రభు, నేను అసమర్థుడయ్యా మన దేవుని ఎదుట మన పశ్చాత్తాపడి దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. చూడండి ఇక్కడ రాయబడిన మాట 7వ వచనం, నా దేవా యెహోవా, ఇది 1 నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఇది ప్రార్థన, ఈ తగ్గింపు. ప్రభా, నేను అసమర్థనయ్యా, నేను ఈ పని చేయలేను, నా శక్తి చేత బలం చేత కాదు కానీ కేవలం నీ ఆత్మ చేత చక్కగా మాట్లాడుతుంటాయి. కాబట్టి ప్రభా, నేను అసమర్థను, నాకు చేత కాదు, నేను మీద ఆధారపడుతున్నాను. ప్రభా, నాకు సహాయం చేయి. నేను బాలుడు, లేత ప్రాయం గల వాడాను. దావీదు తన కుమారుడు, నా కుమారుడు లేత ప్రాయం గలవాడు, చిన్నవాడు, కాబట్టి బుద్ధి చాలదు, బలం చాలదు. సువిశాలమైన ఇశ్రాయేలు దేశం అప్పుడు అది ఐక్యరాజ్యం, అప్పటికే విడిపోలేదు. అది దావీదు కాలం అంతా రాజ్యాంతా కలిసి ఉంది, సొలొమోను కాలంలో కలిసి ఉంది. తర్వాత సొలొమోను తర్వాత అది ఉత్తర దక్షిణ దేశంగా విడిపోయింది. కానీ అన్ని లక్షల మంది, అంత పెద్ద జనం, అంత సైన్యాన్ని, 20 సంవత్సరాల అనుభవం లేదు. యోగుడు ఎలా పరిపాలిస్తాడు ఆ దేశాన్ని? కాబట్టి ఈ సొలొమోను దేవుణ్ణి మరి చూడండి, ఆ మాట 8వ వచనం, నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టలేవు, వారి విశాల దేశంలో తనిఖీ చేయలేవు. అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమును తను తాను ఒకవైపు తగ్గించుకుంటూనే దేవుడు జనాన్ని హెచ్చిస్తున్నాడు. ఇంత గొప్ప జనాన్ని అది 3 మాటలు చూడండి. అతను చెప్పిన మాట, వారు విస్తరించినందున మొదటి మాట, రెండవది వారు విశాల దేశం, మూడవది ఇంత గొప్పదైన. మనం తగ్గించుకోవాలి. ప్రభు సంఘాన్ని, ప్రభు పరిచయం హెచ్చించాలి, దేవుని ప్రజలను మనం కనిపించాలి. చూసారా ఆ యొక్క సొలొమోను మరి ఆ యొక్క రాజ్యాన్ని గురించి, ఇశ్రాయేలు గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనము న్యాయం తీర్చగలవాడు. కాబట్టి నేను మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుని నాకు వివేకముగల దయచేయండి. అంతే అంతే చాలు. నాకు వివేకం తెలియని మంచి చెడులు వివేచించే జ్ఞానం నాకు కావాలి అడిగినప్పుడు మరి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. మనం అట్లా అడగాలి. అంటే ఇది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన. ప్రభు నాకేముంది, నాకు ఐశ్వర్యం ఉంది. దేవుడు అంటున్నాడు చూడండి, అతని ప్రార్థనకు జవాబు దేవుడు అంటున్నాడు. 13వ వచనం, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను నెమ్మది అడగకపోయినను. అలాగా 3 మాటలు. 11వ వచనం, దేవుడు అతనికి ఇలా సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగింది. అది ఎంత మంచి ప్రార్థన. దేవుని చిత్తంలో ఉన్న ప్రార్థన ఇది. గర్వంతో కూడిన ప్రార్థన కాదు, హెచ్చించుకునే ప్రార్థన కాదు, స్వార్థపూర్వకమైన ప్రార్థన కాదు. కాబట్టి ఆయన ప్రార్థన దేవుడిని ఇచ్చాడు, ఆయన ప్రార్థన జవాబిచ్చాడు. నువ్వు అడగలేదు, నువ్వు జ్ఞానం అడిగావు, వివేకం అడిగావు. కాబట్టి వారితో పాటు నీకు ఏమిస్తున్నా, నేను వారితో పాటు ఉంటే నేను ఏమిస్తున్నాను. ఐశ్వర్యం 13:12 కూడా చదువుతాను. నీవు ఈ రాబడి అడిగినందున నీ మనవి ఆలకించుతున్నాను, బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇస్తున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక దగ్గర నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. ఈ భూ ప్రపంచంలో యావత్తు మనుషులలో ఈ 6,000 సంవత్సరాల మానవ చరిత్రలో సొలొమోను వంటి మహాజ్ఞాని ఒక్కడు కూడా లేడు. ఒక యేసు ప్రభువు తప్ప. మరి యేసు ప్రభు అంటాడు, సొలొమోను కంటే గొప్పవాడు, చెప్పండి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. జ్ఞాన విషయంలో సర్వజ్ఞానం యేసు ప్రభు, బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయనదే ఉత్తమమైనవి. యేసు ప్రభు తర్వాత మానవులలో సొలొమోను గొప్పవాడు, అంత జ్ఞానవంతుడు లేడు. దేవుడే సాక్షాత్ మాటలు చెప్తున్నాడు. అటువంటి బుద్ధి వివేకుల జ్ఞాన హృదయాన్ని దేవుడి చెప్పిన జ్ఞానాన్ని అడగాలి.
డబ్బును అడిగామనుకోండి, డబ్బు ఇచ్చి అది పాడైపోతుంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. యాకోబు 1:5. మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉన్నాడలా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. కాబట్టి ఏమడగాలి మనం? ఏమడగాలి? జ్ఞానం అడగాలి. జ్ఞానం అడిగితే అది మనం గొప్పగా సంతోషంగా జీవిస్తాం, ఆనందంగా జీవిస్తాం. ఒకవేళ జ్ఞానం కాకుండా ఇంకేమడిగినా ఇంకేమడిగినా అవన్నీ నశించిపోతాయి. చూడండి మాటలు సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుడికి వచ్చిన తెలివికే వివేచన. ఎవరు జ్ఞానవంతులు? ఎవరు జ్ఞానవంతులు అంటే పిహెచ్డి చదువుకున్న జ్ఞానవంతులు కాదు, లేదా ఈ లోకంలో సైన్స్ తెలిసిన వాడు, టెక్నాలజీ లేదా గొప్ప చదువుకున్నాడు జ్ఞానవంతుడు కాదు. అది మనుషుల దృష్టిలో జ్ఞానవంతుడు కావచ్చు. దేవుడి దృష్టిలో జ్ఞానవంతుడు అంటే దేవుడిని తెలుసుకున్నవాడే, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడే జ్ఞానవంతుడు. మనకు చదువు లేకపోయినా పర్లేదు, నిరక్షరాస్యమైన పాల్మానమైన పర్వాలేదు. అయితే జ్ఞానవంతులు ఎవరంటే మరి దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారు జ్ఞానవంతులు. ఎవరు జ్ఞానవంతులు? రెండవది, దేవుని వెదికేవారు జ్ఞానవంతులు. చూడండి, యేసు ప్రభువు జన్మించిన కాలంలో కేవలం 5 మైళ్ళ దూరంలో, యెరూషలేముకు 5 మైళ్ళ దూరంలోనే బెత్లెహేము ఉంటుంది, 8 కిలోమీటర్లు. యేసు ప్రభువు జన్మిస్తే మరి శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు వారికి అన్నీ తెలుసు. వారు యేసు ప్రభువుని వెతకడానికి వెళ్ళలేదు. యేసు వాళ్ళు తెలుసు, వచనం కూడా తెలుసు. వాళ్ళు చెప్తున్నారు యూదాదేశ బెత్లెహేములో ప్రవచనం అని చెప్తున్నారు, కానీ మరి వాళ్ళు వెతికారా? వారు వెళ్ళి ప్రభువును ఆరాధించారు, ఒక్కడు కూడా వెళ్ళలేదు. ఏ యూదుడు కానీ లేకపోతే ఏ మరి శాస్త్రులు కానీ పరిచయులు కానీ ధర్మశాస్త్రులు ఎవరు కూడా వెళ్ళలేదు. వీరు జ్ఞానహీనులు. వాళ్ళు అనుకుంటున్నారు మేము జ్ఞానవంతులని. అయితే తూర్పు దేశపు జ్ఞానులు వారు అనులేదు. అని 100 మైళ్ళు కూడా ప్రయాణం చేసి వచ్చి యేసు ప్రభువుని వెతికి ఆయన పూజించారు. వారు నిజమైన జ్ఞానులు. ఎవరి జ్ఞానులు అంటే ప్రార్థన చేసే వాళ్ళ జ్ఞానులు. ఎవరి జ్ఞానులు అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగే వాళ్ళ జ్ఞానులు. ఎవరి జ్ఞానులు అంటే మరి ఇలా మనం చూస్తే ఆయన వెలిగేవారు జ్ఞానం. జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ మాట చూస్తే మరి జ్ఞానం అనేది మీరు సాంఘిక గ్రంథం అంతా కూడా ప్రతి అధ్యాయంలో కూడా జ్ఞానం అనే మాట ఎక్కడ దగ్గర కనబడుతుంది. చూడండి, 2వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనం. నేను స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక, లేకపోతే 7వ వచనం, నేను జ్ఞానం కదా అని అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టింది. అప్పుడు నీ దేహములకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువేరు కలుగును. జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యం కదా. జ్ఞానం లేకుండా ఏం చేస్తారంటే జ్ఞానంతో మీరు కాపురం చేయండి. పేరు చెప్తున్నాడు, కాపురం చేయాలంటే ఉండాలంటే భార్య భర్తల మధ్య ఉండాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేని వాళ్ళు కాపురం కూర్చుంటారు. 14వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెట్టును. చూసారా, జ్ఞానవంతురాలుగా ఉండాలి, జ్ఞానవంతురాలుగా ఉండాలి. జ్ఞానం అడగాలి దేవుడు, ప్రభావం జ్ఞానం కాదు, ఇంకేముంది ఆయన, నువ్వు జ్ఞానం ఇస్తే అన్నీ వస్తున్నట్లే. అదే 10వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 10:1. జ్ఞానగల కుమారుడు తండ్రిని సంతోషపరచడం, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం పుట్టించును. చూసారా, జ్ఞానగల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. జ్ఞానం లేని వాడు వాడు మీరు అడగాల్సిందే, నాకు జ్ఞానం, ఎలా ప్రవర్తించాలో, ఇతరులతో ఎలా మాట్లాడాలో నాకు జ్ఞానం, ఎలా కాపాడాలని చక్కదిద్దుకోవాలో నాకు జ్ఞానం, ఎలా ఆత్మీయంగా నడుచుకోవాలో నాకు జ్ఞానం, ఎలా నేను వర్ధిల్లాలో ఎదగాలో నాకు జ్ఞానం. కాబట్టి జ్ఞానం కోసం మనం అడగాల్సిన అవసరం ఉంది. 9వ అధ్యాయం 6వ వచనం. ఇక జ్ఞానం లేని వారి ఉండగా బ్రతుకుడి, తెలివి కలుగజేయి మార్గంలో చక్కగా నడుగుడి. కాబట్టి జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యం.
సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి ఇంపుగా ఉంది, వినసొంపుగా ఉంది, ఆనందంగా ఉంది. కాబట్టి అలా మనం ప్రార్థన చేయడం నేర్చుకుంటాం. సొలొమోను ఏ విధంగా ప్రార్థన చేశాడు? మరి దేవునికి సొలొమోను ఇష్టంగా జీవించాడు, బలులను అర్పించాడు, దేవుని ఆరాధించాడు, ఆత్మీయ జీవితంలో దేవుని సంతోషపరిచేవాడిగా ఉన్నాడు. మనం కూడా ఆ విధంగా ఉండాలి. రెండవది, మరి అలా కనుక మనం ఉంటే దేవుడికి మనం చేసి మనకి ఏది అడిగినా యోహాను 15:7 కాదు, మీకు ఏది ఇష్టం పడుతుంది అది దేవుడు ఇస్తాడు. అర్థమైందండి? కాబట్టి అడుగులు కూడా ఎలా అడగాలంటే సొలొమోను చేసిన ప్రార్థన నమ్మున దేవుని హెచ్చరించాలి. ఉదయం దాక్షిణ్యాన్ని చెప్పాడు, నీవు దేగలవాడు, మహాత్మగలవాడని సంబోధన. రెండవది, నేను దాసునయ్యా, బాలునయ్యా, నాకు దేవుడు లేదు, తగ్గించుకోవాలి. రెండవది, దేవుని హెచ్చరించాలి. లేకపోతే ఇంత పెద్ద సంఘం, ఇంత పెద్ద సమాజాన్ని నేను నడిపించే కృప నాకు లేదు, అంత జ్ఞానం లేదు, కృప నాకు జ్ఞానం అనుగ్రహించాను. దేవుని చిత్తంలో ప్రార్థన అడిగితే దేవుని ఇస్తాడు. సొలొమోను జ్ఞానం అడిగాడు. ఈ భూప్రపంచంలో సొలొమోను జ్ఞానం ఇవ్వబడలేడు. జ్ఞానంతో కూడా ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు. ఆ శాపదేశపురాన్ని ఆ రోజుల్లో సొలొమోను నివసించే రోజుల్లో, జీవించే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సొలొమోను యొక్క జ్ఞానం, సొలొమోను యొక్క ఐశ్వర్యం విశ్వవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ఆమె శాపదేశం రాని అన్యురాలు కానీ ఆమె విని ఏమిటి ప్రపంచం అంతా ఈ సొలొమోను కోరుతుందని చెప్పి చూస్తే ఆమె విన్నదానికంటే 10 రెట్లు అధికంగా ఆయన యొక్క సంపద కానీ, ఆయన ఐశ్వర్యం కానీ, ఆయన జ్ఞానం కానీ ఉన్నట్లే ఆమె తెలుస్తుంది. కాబట్టి బుద్ధి వివేకం జ్ఞానం నాకు అనుగ్రహించుకోగా, నిన్ను కోరుకొని నీకు నమ్మకంగా జీవించుకుంటా, నీ మార్గంలో నడిచేకృప నాకు అనుగ్రహించుకోగా, నీ అందరూ భయభక్తులు కలిగే కృప నాకు అనుగ్రహించుకోగా అని ప్రార్థన చేస్తే మనం వర్తిల్లుతాము, మన సంఘం వర్తిల్లుతుంది, మన కుటుంబం కూడా వర్తిల్లుతుంది. దేవుని వాక్యం